రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఇలంతకుంటలో సన్ఫ్లవర్ రైతులు ధర్నాకు దిగారు. పంట కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ఫ్లవర్ గింజలు వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ప్రస్తుతం రైతుల ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. సన్ఫ్లవర్ పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కారు. ఇల్లంతకుంట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో రాస్తారోకో చేపట్టారు. ఈ సన్ఫ్లవర్ పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మాత్రం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతుల మాటల్లో చెప్పాలంటే ఈ సీజన్ లో భారీ ఆశలతో సన్ఫ్లవర్ సాగు చేశామని, కానీ పంట చేతికి వచ్చిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో మాత్రం ప్రైవేటు వ్యాపారులు చాలా తక్కువ ధరకి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్వింటాలకు ₹1000 నష్టం జరుగుతుందని చెప్పి వైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రావట్లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు పెరిగిపోయాయని చెప్పి వైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరతో పాటు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి తీవ్ర నిరాశకు మాత్రం రైతులు గురవుతున్నారు. ఇంకా మన ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది రైతులు ఇప్పటికే అప్పులు చేసి పంట సాగు చేశామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇప్పుడు పంట అమ్ముకోకపోతే కుటుంబ పోషణ కూడా చాలా కష్టకాలంగా ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. రైతుల ఇల్లంతకుంట ధర్నాలతో పాటు మీదుగా వెళ్లే వాహనాలు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి మాత్రం ఇల్లంతకుంటలో ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు ఎక్కడెక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పి ఓవైపు రైతులు చెప్తున్నారు. ఇక అధికారులు మాత్రం చెప్తుంది ఏమంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సన్ఫ్లవర్ కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పి ఓవైపు అధికారులు మాత్రం చెప్తున్నారు. ఇప్పటికీ 6 నుంచి 7,000 క్వింటాలు రైతుల వద్ద పండించిన పంట నిల్వ ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అయితే వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కనీస మద్దతు ధరకు ప్రభుత్వం సన్ఫ్లవర్ పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పి ఓవైపు రైతులు మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం ఇల్లంతకుంటలో ఉద్రిక్తంగా కొనసాగుతుంది ఈ ధర్నా. చాలని రైట్, థ్యాంక్ యూ మహేందర్. One more